గుడ్ మార్నింగ్. ఈ రోజు మనము 5 మినిట్స్ ఉంటుంది వీడియో చూడండి. ఈ రోజు మనము పులుసు చేసుకుందాం. టమాటా, చింతపండు, పచ్చిమిర్చి పులుసు సూపర్ గా ఉంటది. మసాలాగా ఉంటది. సూపర్ మటన్ పులుసు లాగా ఉంటది. ఒకసారి చూడండి సరేనా ఫ్రెండ్స్? ఓకే, చూపిస్తాను. ఇది మిక్సీకి వేద్దాం, ఇది పీసుకుదాం, అది పిండుదాం, చూద్దాం. చూడండి, ఇక చింతపండు ఇలా పీసుకేసుకుంటున్నాం కదా, పీసేసుకున్నా మొత్తం ఇలా రసం వచ్చేంత వరకు బాగా పిండుకోవాలి. ఈ రసం ఇది కూడా టమాటాలు ఇలా పిసికేసుకున్నాం మొత్తము. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఇలా పిసికేసుకోవాలి. ఇవి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు ఇవి, ఈ పీచు. ఓకేనా? ఇదిగోండి పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నా, కొద్ది వాటర్ వేస్తే కలర్ ఇలా అయింది. ఇది పచ్చిమిర్చి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? దానికి కావాల్సింది కరివేపాకు, కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ. చూసారా? ఈ ఉల్లిగడ్డ వేసుకుందాము. ఇదిగోండి ఇలా ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, కరివేపాకు ఇక్కడ వేసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, గిన్నె పెట్టుకున్నా, వేడైంది. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నా. పులుసు కదా ఇది, చాలా ఉంది, చింతపండు అది ఇది, అందుకని కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా. చాలు, ఒక 3. మళ్ళీ పోపు వేస్తా కదా, దాంట్లో సరిపోద్ది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కిన తర్వాత ఏం చేద్దాం, ఈ ఉల్లిగడ్డలు ఇవి దీంట్లో వేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి కొద్దిగా రెడ్గా కానిద్దాం. రెడ్గా అయిన తర్వాత చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా అయింది. ఓకే, రెడ్గా అయింది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో నూరిన అల్లం అండి, ఇలానే ఉంటుంది కలరు. నూరాము రోట్లో, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనము పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు చూడండి, ఇది ఇంట్లో పసుపు వేయండి. చూడండి వేగాయి కదా. ఇప్పుడు మనము పిసికి పెట్టుకున్న టమాటా రసం ఇట్లా పోయాలి. పిసికి పెట్టుకున్న చింతపండు, ఇది ఇలానే పోసుకోవచ్చు, లేదంటే పై పోసేసుకుందాం. ఓకేనా? చింతపండు అవసరం లేదు, చాలు. మళ్ళీ చూపిస్తారండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొద్దిగా దీంట్లో ఇంత పిసికేసుకున్నాం, దీంట్లో ఇంత సాల్ట్ వేసుకుందాం. రాక్ సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇగో మిర్చి మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది దీంట్లో పోసేసేయాలి. చూపిస్తాను చూడండి, ఎంత టేస్ట్గా అయితే అంత టేస్ట్గా అయితే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, కలుపుకుందాం. ఇది బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయితే చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అంతలోపు ఇది అయ్యేలోపు మనం ఇక్కడ ఏం చేసుకుందామంటే, ఇది బియ్యం పిండి అండి. కొద్ది వాటర్ వేసుకొని ఒక 2 స్పూన్లు మనకు ఆ రసానికి తగ్గట్టు వేసుకుందాం. మరీ ఎక్కువ వేస్తే చిక్కగా అయిపోద్ది, మామూలుగా వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. ఇది కలిపేసుకొని దాంట్లో అది మసులుతుంది కదా, ఇది మసిలిన తర్వాత బాగా మసలనిద్దాం. ఇది కలిపేసుకున్నాం, చిక్కగా అయింది. ఇంకొద్ది వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఎలా మసులుతుందో. చింతపండు, టమాటా, మిర్చి పోసాం కదా, మిరపకాయలు, అదంతా బాగా ఉడకనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది. అప్పుడు బాగా ఉడకాలి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? చూడాలండి ఎలా ఉడుకుతుందో. చూడండి, గిన్నె మొత్తం ఎలా ఉడుకుతుందో, ఇలా ఉడకాలి, బాగా ఉడకాలి, ఒక 10 మినిట్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మసలేదు అయిపోయింది. ఇట్లా కమ్మటి వాసన రావాలి మసులుతుంటే. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఈ పిండి దీంట్లో పోసేసేసుకోవాలి. మనం కలుపుకున్న బియ్యం పిండి ఇది పోసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 మినిట్స్ మసలాలి, బాగా మసలాలి. ఇది చింతకాయ చారు ఎలా ఉంటుందో పులుసు అంత టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తే. ఇది కలుపుకుందాము. చూడండి, మామూలుగా పతలగా అయింది. ఇది ఉడకాల, ఎందుకంటే ఎక్కువ పిండి వేస్తే గట్టిగా బేషన్ లాగా అవుతుంది. అలా కాకూడదు, పూరి చట్నీ లాగా అవుతుంది.
ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఉప్పు అయిందా? ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు చూసుకొని వేసుకోవాలి, సరేనా? కానీ దొడ్డు ఉప్పు వేసుకోవాలి. ఇగో మళ్ళీ ఇంత ఉప్పు వేసాను, ఇది థర్డ్ టైం నేను వేసేది. ఓకేనా? ఇలా చూసి వేసుకోవాలి. ఇది బాగా మసలనిద్దాం మళ్ళీ. ఓకేనా? బాగా ఉడుకుతుంది చూడండి, ఉడకడానికి దగ్గరకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి పోసిన తర్వాత ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకనియాలి. ఇలా పత్తలాగా ఉండాలి, మరీ చిక్కగా ఉండొద్దు. కొద్దిగా ఒకవేళ చిక్కగా అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సరిపోద్ది. ఓకేనా? ఇలా బాగా మసిలిన తర్వాత కొద్దిగా చిన్న పెట్టుకోవాలి. ఒక 2-5 మినిట్స్ మసలాలి. పిండి కూడా ఉడకాలి కదా, అందుకని. ఓకేనా? ఎక్కువ పెద్దగా పెడితే పొంగిపోతుంది, మళ్ళీ టేస్ట్ డిఫరెంట్ అవుతుంది. చిన్నగా పెట్టేసుకున్నాం, ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇదిగో మసాలా, ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, ఈ పొడి ఇది కొద్దిగా వేసుకున్నా. దాంతో ఇది ఓన్లీ ధనియాల పొడి, ఇది కొద్దిగా వేసుకోవాలి. దాంతోపాటు సాంబార్ పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి సాంబార్ పొడి, కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలి. నేను ఫోన్లో చూస్తే వేస్తున్నా, బ్యాగ్కి వెళ్ళి సాంబార్ పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం. ఓకేనా? ఇలా కలిపేసుకోవాలి. ఇది కొద్దిగా మసలని అయిపోయింది. ఇది పక్కకు దించేసుకుందాం ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం పోపు వేసుకుందాం, ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చూద్దామా. సాంబార్ పొడి వేస్తాం కదా, టేస్ట్ చూద్దాం. అబ్బా, ఎక్సలెంట్గా అయింది ఫ్రెండ్స్. మీరు కూడా ప్రయత్నించండి. నేను పోపు వేస్తాను, ఓకేనా? చూపిస్తాను. ఇదిగోండి ఇలా పోపు గిన్నె పెట్టుకున్నా. అంతలోపు మనం ఏం చేద్దాం, పులుసు దించేసాను. ఇదిగోండి కొత్తిమీర ఉంది కదా, కట్ చేసింది, వేడి వాటర్లో కడిగాను. ఇది ఏం చేద్దాం, దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వేసేసుకుందాం. కలరు పచ్చి కలర్గా ఉండాలి, బాగుంటుంది. అందుకని గ్రీనరీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. ఓకేనా? ఈ వేడికే ఇది చాలా బాగా అవుతుంది. ఇప్పుడు ఇంకా టేస్టీ ఉంటుంది సాంబార్, తెలుసా? పులుసు, చింతపండు టమాటా పులుసు అంటారు దీన్ని. ఇప్పుడు ఇది పోసేసుకుందాం. ఓకేనా? చూపిస్తాను చూడండి. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది హీట్ అయ్యింది. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇంకొద్దిగా సాంబార్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటా, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఎల్లిపాయలు ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా హీట్ ఎక్కింది. ఎల్లిపాయలు ఇలా కట్ ఒలిచాను కదా, దీంట్లో వేసుకుందాం. చూడండి, హీట్ ఎక్కువ అయిందని నేను దూరం జరిగాను. దాంట్లో ఇన్ని ఆవాలు, ఒక 2 స్పూన్లు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, అందుకే వేసాను. కొన్ని ఎండుమిర్చీలు కొద్దిగా రెడ్గా కానీ. ఇప్పుడు అయ్యింది ఫ్రెండ్స్, స్టవ్ పట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పులుసు ఉంది కదా, దీంట్లో కలిపేసుకుందాం. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇందాక చేసిన పులుసు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తినండి. కొద్దిగా సాల్ట్ తక్కువైంది అంతేగాని చాలా టేస్టీగా ఉంది, వావ్గా ఉంది. ఓకేనా?